జ్యోతి హలో మీదే ఫోన్ వాళ్ళ వీడియోలు అనేది అన్ని ఆగొడుతున్నారు ఇక్కడ. జ్యోతి మేడం మీదే ఫోన్ రెండు వెళ్ళాలి, ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఒకళ్ళు తీస్తే ఇంకొకళ్ళు నేను మర్చిపోయింది మేడం అన్నారు అనుకోవాలి, మర్చిపోతాను. ఒకళ్ళు సింధుకి ఇవ్వండి, ఒకళ్ళు రూపాయలు. స్టార్ట్. ఎంత చక్కటి ఆర్ట్ వేసుకున్నాను చూడండి. బాగుందా? సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ 15 ఆగస్టు కోసం చక్కగా చేశాను. మొత్తం నేనే చేశాను. అందరికీ ముందుగా 80వ స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు. ఓకే, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన చిన్నలకు పెద్దలకు అందరికీ స్వాతంత్ర దివస్ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? 1947 15 ఆగస్ట్. బిఫోర్ మన దేశాన్ని దాదాపు 200 ఇయర్స్ 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే వాళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మనల్ని బానిసలుగా చేసుకొని మన దేశాన్ని పరిపాలించారు. మనల్ని చాలా హింసలు పెట్టారు. ఆ హింసలు పెట్టినప్పుడు ఈ హింసలన్నీ తట్టుకోలేక చాలామంది మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా జీవించాలి, మన దేశంలో మనం స్వేచ్ఛగా జీవించాలి. మనల్ని భారతీయులని ఎందుకంటారు?
భరతమాత బిడ్డలం కాబట్టి మనల్ని భారతీయులు అంటారు. భరతమాతని ఎందుకంటారంటే తల్లి, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం కాబట్టి మనం అందరం భారతీయులం అని అంటాం. అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను, టైం ఎక్కువ లేదు. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ జలియావాలాబాగ్ నగరంలో మనం ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామో అక్కడ అలాగ ఒక పండుగ జరుపుకుంటారు. ఆ టైంలో వాళ్ళు అలా ఈ బ్రిటిష్ వాళ్ళ మీద విరక్తి కలిగి పండగ చేసుకోకుండా శాంతియుతంగా అక్కడ ధర్నా చేయాలని వాళ్ళ ఆ గుడిలోకి వెళ్ళారనమాట. ఆ దేవాలయంలో దాదాపు చాలా పెద్ద గుడి. వెళ్తే వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ముందే తెలిసి వాళ్ళు పారిపోకుండా చిన్న చిన్న సందులు గొంతులు కూడా క్లోజ్ చేసేసారు. ముందు రోజు నైటే క్లోజ్ చేసి ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు ఆ నగరంలో అందరూ పిస్టల్స్ తీసుకెళ్లి వీళ్ళు శాంతియుతంగా ఆ గుళ్ళో ఉంటే అక్కడ వాళ్ళందరినీ పిస్టల్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటే అన్ని బుల్లెట్స్ తోటి కర్కశంగా చిన్న వాళ్ళని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని అందరినీ కూడా ఆ పిస్టల్స్ తోటి పేల్చి చంపారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి బయటకు వెళ్దామంటే దారులు మూసేశారు. అందుకని కొంతమంది వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక అక్కడ ఒక పెద్ద బావి ఉంది, పుణ్యస్థలాల దగ్గర బాగుంటాయి కదా స్నానాలు చేయడానికి, అక్కడ ఆ బావిలో దూకి చనిపోయారు. దాదాపు 20,000 మంది చనిపోయారు. ఆ దృశ్యం చూసిన ఒక 19 ఇయర్స్ యువకుడు తర్వాత 1947లో లండన్ వెళ్ళి ఆయన్ని గుర్తు పెట్టుకొని కైక్స్టన్ అనే హోటల్లో అతన్ని అందరి ముందు పిస్టల్ తోటి పేల్చి చంపాడు. ఒక మన భారతీయుడు అనమాట. అప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అతన్ని సగౌరవంగా తీసుకొచ్చారు మన ఇండియాకి. ఆ బాలుని 19 ఇయర్స్ బాలుడు ఆ దృశ్యం చూసి అలా చేశారనమాట. అలాగే ఆ దృశ్యం చూసిన మన గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ చలించిపోయి మనం పోరాటం చేయాల్సిందే అని భారతీయులందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి, ఒక త్రాటి మీదకి తీసుకురావడానికి అలగ్ ప్రాంతమే అలగ్ భాషా బోలీ జాతీ హై. మనకు భాషా ప్రాబ్లం ఉంది, కానీ అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావడానికి హిందీ భాష ఉపయోగపడిందంట ఆ రోజుల్లో. అంటే అన్ని రాష్ట్రాలకు మాట్లాడే భాష హిందీ భాష కదా, మనకు అలా ఉపయోగపడింది. ఆ విధంగా ఈ వీరులందరూ త్యాగ ఫలమే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది కావాలంటే అది పాడతాం, కావాల్సిన నచ్చిని తింటాం, అమ్మా నాన్నని అడుగుతాం, కొనుక్కుంటాం. ఈ స్వేచ్ఛ స్వతంత్రం ఇదివరకు ఉండేవి కాదు. వాళ్ళ బానిసలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అవునా కాదా? వీటన్నిటిని చూసి అప్పట్లో ద గ్రేట్ పర్సన్ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళు ఒక నైట్హుడ్ అనే అవార్డు ఇచ్చారు, బిరుదు ఇచ్చారు ఆయనకి. నాకు ఈ అవార్డు వద్దని చెప్పేసి వెనక్కి ఇచ్చేసారనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఈ దారుణాలు చూసి. తర్వాత మనకి ఇండిపెండెన్స్ డే స్వతంత్రం వచ్చిన తర్వాత సరే దీనికి ఎలా చేయాలి, దీనికి రూపకర్త ఏంటి అని అనుకున్న టైంలో ఒక జెండాను తయారు చేసుకోవాలి మనకి గుర్తుగా స్వాతంత్రం వచ్చినప్పుడు. ఆ జెండా ఎలా ఉండాలి ఏంటి అంటే మన గాంధీ గారి నేతృత్వంలో ఖాదీ లేదా చేనేత బట్టతోటే ఆ జెండాని తయారు చేయాలని చెప్పారంట. ఆ జెండాని తయారు చేయడానికి రూపకర్త ఆంధ్రప్రదేశ్ కి చెందిన మచిలీపట్నం నగరంలోని పింగళి వెంకయ్య గారు ఈ జెండాని రూపొందించారు. అది ఫస్ట్ ఆయన ఏం చేశారంటే రెడ్ అండ్ వైట్ 2 కలర్స్ తోటే జెండాని చేసి మిడిల్ లో రాట్నం పెట్టారు. ఎందుకంటే గాంధీ గారు రాట్నం తోటి బట్టలు నేసేవారు కదా, అందుకని మిడిల్ లో రాట్నం పెడితే గాంధీ గారికి నచ్చలేదంట. 2 కలర్స్ కాదు, ఈ రాట్నం కాదు, ఇంకో వేరే విధంగా ట్రై చేయండి అంటే మరలా మన పింగళి వెంకయ్య గారు ఇలా మనకి పైన ఆరెంజ్ కలర్, మిడిల్ లో వైట్ కలర్ అండ్ అశోక చక్రం, కింద కలర్ ఆకుపచ్చ కలర్ ఇట్లా తయారు చూపిస్తే అప్పుడు గాంధీజీ గారు సాటిస్ఫాక్షన్ అయ్యారు. చాలా సంతోషపడి ఓకే ఇది బాగుంది, ఇది మన భారత జాతీయ జెండా అని చెప్పేసి అది ఓకే చేశారు. దానికి ప్రత్యేకలు కూడా చెప్పారనమాట. పైన ఉన్న ఆరెంజ్ రంగు మన వీరులందరూ త్యాగ ఫలానికి గుర్తు ఆరెంజ్ రంగు. వైట్ కలర్ తెల్ల రంగు శాంతికి చిహ్నం, మన శాంతి కబూతరం అంటాం కదా, పౌరం శాంతికి చిహ్నం. కింద ఉన్న ఆకుపచ్చ రంగు మన దేశం సస్యశ్యామలంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, పాడి పంటలతో అందరూ బాగుండాలని ఆ గ్రీన్ కలర్ గుర్తు. మధ్యలో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి, దాన్ని చక్రాలు అంటారు, ఆకులు అంటారు. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, కానీ కొన్ని చెప్తా. ఆ అశోక చక్రం ఏంటంటే సత్యం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, దయగా ఉండాలని వాటి గుర్తు అనమాట. ఓకేనా? ఎంతో మంది మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే ఎంతో మంది వీరుల త్యాగ ఫలం ఈరోజు మనం
నివసిస్తున్న భారతదేశం అన్నమాట. ఓకే, జోహార్ జోహార్. థ్యాంక్ యూ. జై హింద్. Thank you very much, ma'am, for your rich and also knowledgeable speech. Now, స్టార్ట్. ఎంత చక్కటి ఆర్ట్ వేస్తున్నాను చూడండి. బాగుందా? సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ 15 ఆగస్టు కోసం చక్కగా చేశాను. మొత్తం నేనే చేశాను. అమ్మా, మీదే ఫోన్ వాళ్ళ వీడియోలు అనేది ఇప్పుడు అన్ని అవబడుతున్నారు ఇక్కడ. ఆ, జ్యోతి మేడం మీదే ఫోన్ ఇప్పుడు వీడియో లేదు, మీది కూడా బాగా. రెండు వెళ్ళాలి, ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఒకళ్ళు తీస్తే ఇంకొకళ్ళు నేను మర్చిపోయాను మేడం అన్నారు అనుకోవాలి, మర్చిపోతాను. ఒకళ్ళు సింధుకి ఇవ్వండి, ఒకళ్ళు రూపాయి.